ఇప్పటి వరకు మనము ఈ చైనా కోర్టు మరియు ఇండియా కోర్టు చూసాం కదా. ఇప్పుడు మనం చూడబోయేది పర్షియా కోర్టు. ఈ బ్లూలో కనిపిస్తుంది కదా, ఇదంతా పర్షియా కోర్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి పర్షియా కోర్టు. మొత్తం చిన్న రెస్టారెంట్ ఉంది ఇక్కడ. చూడండి డిజైన్ ఎలా ఉందో. చాండ్లియర్, సీలింగ్ చూడండి ఎంత ఎత్తులో ఉందో. మధ్యలో కాఫీ షాప్ ఉంది, స్టార్ బాక్స్ అనుకుంటా. చూడండి ఎంత పెద్ద డోము. వావ్, సూపర్ కదా. చాలా పెద్దగా ఉంది. ఇంత సెంటర్ పాయింట్. ఇక్కడ మరో ఇన్వెన్షన్ ఉందండి. ఈ ఇన్వెన్షన్ ఏంటో చూద్దాం. మోడలింగ్ ద యూనివర్స్, అస్టోరబుల్స్. చూద్దాం వన్ బై వన్. ద ఇస్లామిక్ క్వాడ్రంట్ మెజరింగ్ ద యాంగిల్స్ ఇన్ ద స్కై. ఇస్లామిక్ క్వాడ్రంట్ అంటారండి, యాంగిల్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారంట స్కై మీద. దీని గురించిన డిస్క్రిప్షన్ అంతా ఇంగ్లీష్లో మరియు అరబిక్లో ఉంది. చూడండి, ఇదే ఇస్లామిక్ క్వాడ్రంట్. కింద యాంగిల్స్ చూపిస్తున్నారు. స్కైలో యాంగిల్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారంట. ఎలా యూజ్ చేస్తారో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద ఇస్లామిక్ ఆస్టోరబుల్ టైమింగ్ సెలెస్టియల్ ఈవెంట్. ఏదో ఎక్విప్మెంట్ అండి. ఆస్టోరబుల్ ఇవో సెలెస్టియల్ ఈవెంట్స్ని మనం అంటారు కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని. అట్లాంటి సెలెస్టియల్ ఈవెంట్స్ని ఏమైనా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారనుకుంటా. ఇక్కడ దాని గురించిన డిస్క్రిప్షన్ ఉంది. దిస్ ఈజ్ డెవలప్డ్ బై అల్ జర్ఖాలి 1029లో ఇన్వెంట్ చేశారంట అండి ఇది. చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇస్లామిక్ ఆస్టోరబుల్ అని. ఎలా యూస్ చేయాలో రాసిందండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. చూడండి మీరు. ద ఆర్మిలరీ స్పియర్, ద గ్రేట్ సర్కిల్ ఆఫ్ ద హెవెన్స్. ఇదే అండి ఆర్మిలరీ స్పియర్. చూస్తున్నారా, ఇక్కడ ఒక మోడల్ కూడా పెట్టినారు ఆర్మిలరీ స్పియర్స్ది. the armillary spear, tracing a great circle of heavens.
దీన్ని ఎలా యూస్ చేయాలని ఇక్కడ చూపించారండి, చూడండి. ఇప్పుడు మనం ఈజిప్ట్ కోర్ట్కి వచ్చామండి. ఈజిప్ట్ కోర్ట్లో ఏముందో చూద్దాం. మనం చూసింటాం కదా ఈజిప్షియన్ మూవీస్, మమ్మీ లాంటివి ఇలాగే ఉంటాయి కదా అక్కడ బిల్డింగ్స్. ఇది ఈజిప్ట్ కోర్ట్ అన్నమాట. చూడండి ఇక్కడ సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ అని ఇంకొక ఆబ్జెక్ట్ ఉందండి, ఇన్వెన్షన్. ఇది కూడా 1000 years బ్యాక్ ఇన్వెన్షన్ అంట. ఇంకా నడుస్తుంది, కింద రొటేట్ అవుతుంది, చూస్తున్నారా? మనుషులు తిరుగుతున్నారు. మనుషులు అంటే బొమ్మలు అనమాట. దీని గురించి ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేశారు. సర్కిల్స్ విత్ ఇన్ సర్కిల్స్ సెట్స్ టు ఏ రిథమ్ ఆఫ్ ద యూనివర్స్. దాని గురించిన డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఈ ఇన్వెన్షన్స్ అన్నీ 1000 years బ్యాక్ ఇన్వెన్షన్స్ అంట. అమేజింగ్ యూనివర్స్. చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం చూసాం కదా ఆర్మిలరీ స్పియర్, టైమ్ టెల్లింగ్ మిషన్, ఇస్లామిక్ క్వాడ్రంట్ అని. థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఇన్వెన్షన్స్. ఎలాంటి కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్స్ లేకపోయినా కూడా 1000 సంవత్సరాల క్రితం పీపుల్ ఎంత ఇన్నోవేటివ్గా, చూడండి ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర. ఇప్పుడే మనం తునిషియా కోర్ట్కి ఎంటర్ అయ్యామండి. 5th కోర్ట్ ఇది. తునిషియా కోర్ట్లో ఫుడ్ కోర్ట్ ఉంది. ఇందాక మనం పర్షియా కోర్ట్లో ఒక ఫుడ్ కోర్ట్ చూసాం కదా, మధ్యలో ఉన్న రెస్టారెంట్స్ కాకుండా మళ్ళీ ఫుడ్ కోర్ట్, సెపరేట్ ఫుడ్ కోర్ట్. చూడండి మనం తునిషియా కోర్ట్లో ఉన్నాము. మేబీ ఈ స్ట్రక్చర్ తునిషియా కల్చర్కి రిలేటెడ్గా ఉంటుందేమో. చూస్తున్నారు కదా, ఈ తునిషియా కోర్ట్లో పెద్ద క్యారిఫోర్ ఒకటి ఉంది. ఇదంతా తునిషియా కోర్ట్ అనమాట. షటిల్ సర్వీస్. చూస్తున్నారు కదా, తునిషియా కోర్ట్ అనమాట.
క్యారీఫర్ తునిషా కోట్ని కనెక్ట్ చేసుకుంటూ క్యారీఫర్ ఉంది. చాలా పెద్ద క్యారీఫర్ అండి. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము, గ్రాసరీస్ కానీ ఇంకా హోమ్ నీడ్స్ ఏ కావాలన్నా కానీ. ఇది వచ్చి అండలూషియా కోట్ అండి. ఇదే లాస్ట్. ఇంకా చూద్దాము అండలూషియా కోట్లో ఏమున్నాయో. ఇక్కడ ఒక ఫ్లయింగ్ మిషన్ ఉందండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లయింగ్ మిషన్. ఇది కూడా 1000 years బ్యాక్ ఇన్వెన్షన్. దీన్ని కూడా చిన్న రెప్లికా ఉంది ఇక్కడ. చూద్దాం అండలూషియా కోట ఎలా ఉంటుందో. అండలూషియా కోట్. బాగుంది కదండి వాటర్ ఫౌంటైన్. ఇవన్నీ బాగా అరేంజ్ చేశారు. ఇంక ఇది ఎగ్జిట్. ఇబ్న్ బతుతా గేట్ అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇబ్న్ బతుతా గేట్. ఇది కార్నర్కి వచ్చేసామన్నమాట. చైనీస్ కోర్ట్ ఆ కార్నర్ ఉంటుంది, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని అండలూషియా కోర్ట్ ఈ కార్నర్లో ఉంటుంది. ఇదంతా ఇదంతా ఇబ్న్ బతుతా మాల్. ఓకే ఫ్రెండ్స్, ఇబ్న్ బతుతా మాల్ ఇన్సైడ్ మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ కవర్ చేసి ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ షేర్స్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తాయి, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసేలాగా చేస్తాయి. సో అంటిల్ దెన్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.